హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ పకోడీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ చికెన్ పకోడీ సండే స్కూల్ పిల్లల కోసం మా అత్తయ్య ప్రిపేర్ చేశారు. టేస్ట్ చాలా బాగా కుదిరింది. ముందుగా చికెన్ని ఇంత పీసెస్గా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. అందులోనే 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ శనగపిండి, ఇంకా 2 స్పూన్స్ మైదా పిండి అండ్ కొంచెం క్రిస్పీనెస్ కోసం ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. దాంతోపాటు మనకి 2 స్పూన్స్ కారం, ఇంకా అలాగే ఒక 4 ఎగ్స్ వేసుకోవాలి. ఇంకా దాంతోపాటు కొంచెం పెరుగు, ఇంకా అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్, దాంతోపాటు కొంచెం నిమ్మరసం వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, ఈ మసాలా మొత్తం ఈ పీసెస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ మనకి బాగా వస్తుంది. ఇంకా అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 4 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, 4 అవర్స్ తర్వాత మనం ఒక కడాయి పెట్టుకుని ఫుల్గా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నిటిని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇంతే అండి. చూడండి, ఇట్లా ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇదే రెసిపీని సేమ్ ప్రొసీజర్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో మాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్